ఫ్లవర్స్ వచ్చాయి మిద్దె తోటలో. మీకు చూపిద్దామని చెప్పి నైట్ టైం పైకి వచ్చాను. చాలా ఫ్లవర్స్ వచ్చాయి. చాలా ఈవినింగ్ వచ్చేసరికి పెద్ద బ్లూమింగ్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో పైకి వచ్చేసరికి మొత్తం విడిచిపోయింది. దీన్ని పాలినేషన్ చేద్దామని చెప్పి పైకి వచ్చాను. ఈ ఎల్లో ఉన్నాయి కదా పిప్పొడి, దీన్ని తీసి దీనికి రాయాలి. అప్పుడు పెద్దగా ఫ్రూట్ పెద్దగా వస్తుంది. మామూలుగా పాలినేషన్ చేయకపోయినా ఫ్రూట్ తయారవుతుంది, కానీ అంత పెద్దదిగా రాదు. ఇలా చేయడం ద్వారా అది కొంచెం ఫ్రూట్ పెద్దదవుతుంది. ఈరోజు చాలా ఫ్లవర్స్ వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. మంచి స్మెల్ వస్తుంది. ఇది చాలా స్మెల్, చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు పాలినేషన్ చూసారు. అయితే పాలినేషన్కి ముందు నుండి అంటే డ్రాగన్ ఫ్రూట్ మొదటి దశ నుండి ఆఖరి దశ వరకు, మొగ్గ నుండి ఫ్రూట్ అయ్యే వరకు కూడా నేను ఈ వీడియోలో మీకు ప్రతి స్టేజ్ని చూపిస్తాను. ఇది వచ్చి స్టార్టింగ్ బడ్ ఇలాగ ఉంటుంది. రోజు రోజుకి అది పెరుగుతూ ఉంటుంది, పెద్దదవుతూ ఉంటుంది. ఆ విధంగా పెద్ద మొగ్గగా తయారయ్యి మనకి పువ్వు మొగ్గ పెద్దదయ్యి విడిచే దశకు వస్తుంది. అది అంత మొగ్గ అయ్యి విడుస్తుంది. విడిచిన తర్వాత పాలినేషన్ చేస్తాను. పాలినేషన్ చేశాక తర్వాత అది కాయ రూపంలో వస్తుంది. తర్వాత పండు అవుతుంది. ఆ పండు తింటే చాలా స్వీట్గా ఉంటుంది. ఆర్గానిక్గా పెంచడం వల్ల చాలా చాలా స్వీట్గా ఉంటుంది. టోటల్ ప్రాసెస్ 45 days. ఇది చూడండి, మొత్తం నేను పాలినేషన్ చేసిన ఫ్లవర్స్ అన్నిటికీ ఫ్రూట్స్ వచ్చాయి. మొత్తం 15 నుంచి 20 వరకు ఉంటాయి. నేను డ్రాగన్ తీసుకొచ్చి 3 కలర్స్ తీసుకొచ్చి వేసాను. వైట్, పింక్, ఎల్లో. ఎల్లో అయితే రాలేదు, పూత వస్తుంది, రాలిపోతుంది. మా గార్డెన్లో మాత్రం పింక్, వైట్ వస్తాయి. వైట్ మాత్రం పెద్దగా రావట్లేదు. ఇదిగోండి ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసాము. హార్వెస్ట్ చేసిన దాంట్లో పింక్ పల్ప్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.